హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ. సిద్దిపేట పట్టణ కేంద్రంగా ఈరోజు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో సత్యనారాయణ గారి నేతృత్వంలో ఒక సన్నాహక సమావేశం జరిగింది. ఈ సన్నాహక సమావేశం ఎందుకు జరిగింది అనే తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి అధ్యక్షత వహించినటువంటి సత్యనారాయణ గారు ఉన్నారు. ముందుగా వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు సన్నాహక సమావేశంలో ఏం తీర్మానం చేయడం జరిగింది, దాని విషయం ఏమైనా చెప్తారా మీరు? ఈ సన్నాహక సమావేశం సిద్దిపేట జిల్లాలోనే బీసీ ఇంటెలెక్చువల్ మహాసభ చేయాలనే ఒక ఉద్దేశంతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశాం. ఆ సమావేశానికి రాష్ట్ర స్థాయి నుంచి వేణు గారు, కరుణాకర్ గారు ఇద్దరు వచ్చారు. దాని ఉద్దేశం మా యొక్క సన్నాహక సమావేశాలు ఏం కావాలని మా అభిప్రాయాలని అందరూ తెలవాలనే ఉద్దేశంతో కొంతమంది లైక్ మైండెడ్ వాళ్ళని పిలిచాము. కాబట్టి దాన్ని సక్సెస్ చేసినందుకు, ఈ సమావేశానికి వచ్చినందుకు అందరికీ మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ సమావేశం జరుగుతున్నట్టుగా ఉన్నది కదా. సో ఇది త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కదా. ఈ ఎన్నికల నేపథ్యంగా ఈ సమావేశం అనుకోవచ్చా, లేకపోతే 42% ఈ సమావేశం అనుకోవచ్చా? ఏ రకంగా చెప్పవచ్చు? అయితే మెదక్ జిల్లాలో ఏ ఉద్యమం అయినా సిద్దిపేట నుంచే మొదలవుతుంది. దానికి గత చరిత్ర చూసుకుంటే కూడా అర్థమవుతుంది. ఏ ఉద్యమం అయినా, విద్యా ఉద్యమైనా, రాజకీయ ఉద్యమాలు అన్నీ సిద్దిపేట నుంచి వెళ్ళి బయలుదేరుతున్నాయి. కాబట్టి ఈ ఉద్యమాన్ని కూడా సిద్దిపేట నుంచే ప్రోగు చేస్తే దీన్ని చూసి జిల్లాలో ఉన్న మిగతా మెదక్ కానీ, సంగారెడ్డి కానీ, జైరాబాద్ కానీ, గజ్వేల్, నర్సాపూర్ వాళ్ళు కానీ ముందుకెళ్తారనే మా ఉద్దేశంతో సిద్దిపేటలోనే ముందు సభ ఏర్పాటు చేయాలనే మా లక్ష్యంతో ఈ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఉమ్మడి మెదక్ జిల్లా అన్నారు కదా, అంటే మెదక్లో జరుగుతుందా, సిద్దిపేటలో జరుగుతుందా ఈ సమావేశం? సిద్దిపేటలో జరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట ఉంది. ఓకే, ఇంత కొత్త జిల్లాలు కానొక్క ముందు. ఓకే, సరే. మీతో పాటు ఇంకెవరెవరు పాల్గొన్నారు, వాళ్ళకి అందజేస్తావా? ఇప్పుడు ముఖ్యంగా నేను, మా తుమ్మనపల్లి శ్రీనివాస్ గారు, సదాశివ్ గారు ముందు పోయి చిరంజీవులు గారిని కలిసి సార్ ఇట్లా మేము సిద్దిపేటలో సమావేశం పెట్టాలనుకున్నట్టే పెట్టండి అన్నారు. ఆ లోపుగానే మీరు మెదక్ వాళ్ళు మాకు పిలిపించారు. అక్కడ సన్నాహక సమావేశం పెడుతున్నారంటే వేరే వాళ్ళు సదాశివ్ గారికి వాళ్ళ అబ్బాయికి మంచిగా లేకపోతే ఆయన రాలేదు. వాళ్ళు హైదరాబాద్లో పని వాళ్ళు, నేను ఒక్కనే మీ మెదక్ సమావేశానికి వచ్చాను. దానిలో చూసిన తర్వాత ఇక అంతకన్నా గొప్పగా మీ సిద్దిపేటలో చేయగలుగుతాం అనే ఉద్దేశంతో అక్కడ 8 నాడు జరుగుతాయి. ఇవాళ 21 నాడు జరిగిన సమావేశం దాన్ని ఏర్పాటు చేశాము. ఈ సమావేశం సిద్దిపేటలో ఏ సమావేశం చేసినా గొప్పగా జరుగుతుందని, దీన్ని ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న మిగతా పట్టణాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఓకే, రైట్. మీరు మాట్లాడండి సార్. మీరు ఏం చెప్తారు ఈ సమావేశానికి సంబంధించి? మీ పేరు, మీ హోదా చెప్పండి. నా పేరు తుమ్మనపల్లి శ్రీనివాస్, వృత్తిరీత్యా న్యాయవాదిని, లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇకపోతే ఈరోజు సమావేశము ముఖ్యంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నినదించిన ఏదైతే నినాదం ఉందో, వాటా, ఆత్మగౌరవము, అధికారం, రాజ్యాధికారం, ఈ 3 అంశాలని ప్రజలకి తీసుకుపోవడానికి అనువైన విధంగా సమావేశం భవిష్యత్తులో ఏర్పాటు చేయాలని ఈరోజు సమావేశం తీర్మానించుకుంది. దానికి వివిధ ప్రజల సంఘాల ప్రతినిధుల్ని ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ఇకపోతే ఈరోజు రాష్ట్రంలో ఒక విలక్షణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు బీసీ ఓట్లు రాకపోతే అధికారంకు రాలేనని గ్రహించే రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ తీసుకురావడం జరిగింది. తనకు తెలుసు ఇది రాజ్యాంగ సవరణ లేకుండా 9వ షెడ్యూల్లో చేర్చకుండా బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేమని తెలుసు. అయినప్పటికీ కూడా బీసీల మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అట్లాగనే స్థానిక సంస్థల్లో లబ్ధి పొందడానికి కూడా ఇదే అంశాన్ని తీసుకురావడం జరిగింది. రేపు మున్సిపల్ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే నినాదం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి ఇకనైనా బీసీ వర్గాలు మేలుకొని రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణ అయ్యేదాకా, 9వ షెడ్యూల్లో చేర్చేదాకా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని ఈనాటి సమావేశం తీర్మానించింది. దీనికి అనువుగా వచ్చే నెలలో ఒక బహిరంగ సభ నిర్వహించనున్నాం. దీనికి ఉమ్మడి జిల్లా ప్రజలు కాకుండా ఇటు కరీంనగర్ కానీ, అటు వరంగల్ కానీ, ఇటు సిరిసిల్ల జిల్లా ప్రజల్ని కూడా మేము ఆహ్వానిస్తాం.
దానికి ఏర్పాట్లు కూడా ఆలోచన చేసి మున్ముందు ప్రకటిస్తాం. ఈ రోజు అంటే సామాజిక వర్గ ప్రజలు ఈ సమావేశంలో హాజరయ్యారు? బీసీ ఎస్సీ సంబంధించిన అన్ని కుల సంఘాల ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు అందరూ ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా న్యాయవాదులు కూడా ఎక్కువగా న్యాయవాదులు కూడా ఈ రోజు సిద్దిపేట చరిత్రకి, సిద్దిపేట పట్టణానికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ ఏ ఉద్యమమైనా ఉమ్మడి జిల్లాలో సిద్దిపేట చెందిన వ్యక్తులే ప్రాతినిధ్యం వహించేవారు, నాయకత్వం వహించేవారు. సామాజిక ఉద్యమాలు అయితేనేమి, రాజకీయ ఉద్యమాలు అయితేనేమి, ఉద్యోగస్తుల్లో ఉండే ఉద్యమాలు అయితేనేమి సిద్దిపేట నుంచే నాయకత్వం ఎదిగింది గతంలో. ఈరోజు సిద్దిపేటలో ఉన్న న్యాయవాదులు కూడా దాదాపుగా వినియోగదారుల ఫోరం నడిపించే వాళ్ళు న్యాయవాదులే. ఇటు డిఎస్పి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మిత్రుడు రవిబాబు గారు ఉన్నారు. ఇంతకుముందు గ్రామ స్వరాజ్యం పార్టీ అధ్యక్షుడిగా మనం మాచవరం వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇంకా అట్లాగనే మన మిత్రులు చింతల మల్లేశం ఉన్నాడు, ఏ బాబురావు గారు ఉన్నారు. ఇట్లా చాలా మంది మిత్రులు వివిధ సామాజిక ఉద్యమాల్లో అనేక పోరాటాల్లో అనుభవం గడించి సిద్దిపేట వేదికగా ఈరోజు పౌర సేవలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ మేము కలుపుకొని పోతామని ఈ సందర్భంగా మనం చేస్తాం. దీనికి చిరంజీవులు గారు ప్రధానంగా వ్యవహరిస్తున్నారు కదా. ఈ రోజు ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలోనే జరిగింది కదా. సార్ని త్వరలో కలిసి ఏం నిర్ణయం మీరు చేయబోతున్నారు అంటే ఒక డేట్? రెండు అంశాలు వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఫిబ్రవరి 8వ తారీఖుని మేము ముందు అనుకున్నాము. అప్పుడు మేము సిద్దిపేట జిల్లా స్థాయిలోనే సమావేశం ఉంటే బాగుంటుందని ముందు అనుకున్నాము. కానీ ఈరోజు సమావేశం అయిన తర్వాత ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించింది కాబట్టి ఇంకా జిల్లాలోని ఇంకా వివిధ ప్రముఖుల్ని మనతో కలిసి వచ్చే వాళ్ళందరితో కలుపుకొని ఒకసారి చిరంజీవి గారితో మాట్లాడి తేదీని త్వరలో ఖరారు చేస్తాం. ఓకే, రైటింగ్ ఎవరైనా మాట్లాడతారా? మిత్రుడు రవి మీరు చెప్పండి. అంటే జనరల్ గా బీసీ సామాజిక వర్గం అనగానే ఓటు బ్యాంక్ వచ్చేసరికి కొంచెం వెనకబాటుకు అయ్యే అవకాశాలు ఉన్నది. ఈ చైతన్య సభ ఎంతవరకు మీకు ఈ సభ జరగబోతుంది అనేది మీరు ఏం చెప్తారు? దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రాంతంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, ఒక గొప్ప సామాజిక పరివర్తకుడు డాక్టర్ విశారదన్ గారి ఈ ముగ్గురి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ జన చైతన్యం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చిన కొద్ది రోజుల్లోనే మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణలో జనరల్ స్థానాలలో కూడా బీసీల యొక్క శక్తి ఏంటో, వారి ఓటు చైతన్యము, వారు రాజకీయ ప్రాతినిధ్య చైతన్యము రావడం అతి గొప్ప సంకేతం అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. మరి అలా వీరి ముగ్గురి ఆధ్వర్యంలో ఈ తెలంగాణలో ఒక బీసీ రాజ్యాధికార చైతన్యం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం గొప్ప అంశంగా భావిస్తూ, ఇలా దేశ స్వతంత్రానంతరం కూడా తెలంగాణ ప్రాంతము అనేక ఉద్యమాలకి ఊపిరులూదినటువంటి గడ్డ. మరి ఇదే తెలంగాణ గడ్డ, ఈ సిద్దిపేట గడ్డ నుంచి ఈ బీసీల యొక్క రాజ్యాధికార సాధన ఉద్యమాన్ని ఖచ్చితంగా ఈ ముగ్గురి నాయకత్వం కింద ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సబ్బండ కులాలను అందరినీ ఏకం చేసి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అతి విజయవంతంగా చేస్తామనేటువంటిది ప్రజలందరికీ మేము మాట ఇస్తా ఉన్నాం. దానితో పాటు అతి త్వరలో పెద్దలు నిర్వాహకులు ఇచ్చినటువంటి సమయానికి ఆ వచ్చే నెల 8 తారీఖు 10 తారీఖు దాన్ని తేదీని త్వరలో నిర్ణయించుకొని ఆ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని ప్రజా సంఘాలని కుల సంఘాలని సమ్మిళితం చేసుకొని భవిష్యత్తు ఉద్యమానికి గొప్ప వేదికని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల నాటికి అత్యున్నత చట్టసభల నుంచి మొదలు పెడితే స్థానిక సంస్థల వరకు విద్యా ఉద్యోగ రంగాలలో మా వాటా 90% రావాల్సిందే. 90% వాటా కోసం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అత్యంత దురదృష్టకరమైన అంశం ఏంటంటే ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా భారతదేశంలో మేము ఇంతమంది ఉన్నాము, మాకు అన్ని చట్టసభలలో విద్యా ఉద్యోగ రంగాలలో మాకు వాటా ఇవ్వండి అని అడుక్కునేటువంటి దుస్థితి వచ్చిందంటే ఈ అగ్రకుల రాజకీయ పార్టీల ఏలికలలో ఇప్పటికీ బీసీ సబ్బండ కులాలు ఇప్పటికీ కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతా ఉన్నాయి, పేదరికంతో నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతా ఉన్నాయి. ఈ సిగ్గులేని అగ్రకుల రాజకీయ ప్రభుత్వాలను దించి బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారానికి వచ్చే రోజు అతి సమీపంలో ఉంది. ఆ ప్రచార ఉద్యమాన్ని, ఆ సాధన ఉద్యమాన్ని సిద్దిపేట నుంచే అందరిని కలుపుకొని మొదలు పెడతామని చెప్పి మేము ప్రజలందరి ముందు మాట ఇస్తా ఉన్నాం. ఓకే, మీరు చెప్పండి సార్. గతంలో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అంటే నగరపాలిక ఎన్నికలు కావచ్చు, అలాగే
ఈ వస్తున్నాయి కదా. సో ఈ నేపథ్యంలో మీరు ఈ ఏదైతే సభను నిర్వహించాలనుకుంటున్నారో వాళ్ళని ఎంతవరకు చైతన్యం కల్పిస్తారు అని అంటే ఏం చెప్తారు మీరు? మేము సత్యనారాయణ సారు, సింగ్ సారు కలిసి సిద్దిపేటలో బీసీలది ప్రోగ్రాం పెట్టి సన్మాన కార్యక్రమం సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తూ మనమంతా ఒక తాటి మీద ఉంటే కాబోయే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో జనరల్ స్థానాల్లో బీసీలు ఖచ్చితంగా పోటీ చేయాలి. ఎందుకంటే పోటీ చేసినప్పుడు వాళ్ళు మద్దతుగా తెలపడం మన ధర్మం. ఎలక్షన్ టైంలో వచ్చిన తర్వాత వివిధ పార్టీలకు పోకుండా మనం ఒక తాటి మీద ఉండి మనం గెలిపించుకోవాలని చెప్పి మేము అనుకున్నాం. ఇప్పుడు చిరంజీవి సార్ కూడా ఇక్కడ ప్రోగ్రాం 8వ రోజు అనుకుంటున్నాం. మళ్ళీ ఉమ్మడి జిల్లా అంటారు కాబట్టి దాని అదే డేట్ అనుకుంటామా ఏంది అనేది అనుకొని డిసైడ్ చేసుకొని చెప్తాం. పెద్ద ఎత్తున ఇక్కడ సిద్దిపేటలో బీసీ గర్జనలాగా పెడదామని అనుకుంటున్నాం. సక్సెస్ కావాలి, అందరూ ఈ ప్రోగ్రాం వచ్చి సక్సెస్ చేయాలి. జన సమీకరణ ఎంతవరకు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి? మాక్సిమం ఉమ్మడి జిల్లా అంటే 10,000 మంది కంటే ఎక్కువనే రావచ్చు అని మేము అంచనా వేస్తున్నాం. మెదక్ జిల్లా మొత్తం పాత మెదక్ జిల్లా అనుకుంటున్నాం, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా. సో ఈ ఒక విధంగా చెప్పాలంటే బీసీలను చైతన్యవంతం చేసే సభగా మారిపోతుందని అంటారు. ఎందుకు అవుతుందని చెప్పాలని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్ పోటీ చేసే వాళ్ళు ఖచ్చితంగా మన ఓటు మనం వేసుకోవాలని చెప్పి బీసీ, ఎస్సీలను అందరినీ ఏకం చేసుకొని తీసుకొస్తారు. ఆ ప్రోగ్రాంకు రావడం వల్ల మనకి ఏ అన్యాయం అవుతుంది? మనం రిజర్వేషన్లు అన్యాయం అవుతుంది, మన వాటా అన్యాయం అవుతుంది. ఈడబ్ల్యూఎస్ వల్ల వాళ్ళు ఉన్న పేదోళ్ళు అంతా 1% ఉంటే 10% వాళ్ళు తీసుకుపోతున్నారు. మన ఉద్యోగాలు ఏ రకంగా పోతున్నాం అనేది వాళ్ళు చెప్పి వాళ్ళు ఓటు వేయించుకోవడం కోసమన్నా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఏం లేదు, ఈ సమావేశం బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బహుజన రాజ్యం రావాలి, బీసీల రాజ్యం రావాలి. 80 సంవత్సరాలు అయినా కానీ మేము ఇప్పటికీ ఇంకా అడుక్కునే స్థితిలో ఉన్నాము. మా పద్ధతి, మా మాటలు మీరు గ్రహించలేరు. ఆయన రెడ్డి, ఈయన రావు, అవి రావు. మనం పోరాడడం తప్ప ఇంకా వేరే యోగ్యం లేదు బీసీకి. ఈ దౌర్భాగ్యం తెచ్చింది వీళ్ళని తరిమి కొట్టినప్పుడే బీసీ రాజ్యం, బహుజన రాజ్యం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఏమైనా చెప్తారా సార్? మీరు చెప్పండి, ఈ సభ ఏం తీర్మానం చేసింది, ఎంతవరకు సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారు? బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ఆత్మగౌరవం, అధికారం కోసం ఏదైతే చేస్తున్నామో ఖచ్చితంగా బీసీలు అనేవాళ్ళు ఇన్ని రోజులు 80 ఏళ్ళ నుంచి కష్టాన్ని చేస్తూ చెమట రూపంలో ప్రభుత్వానికి ట్యాక్సీ కట్టి ఆ ట్యాక్సీ ద్వారానే వాళ్ళు నడిపిస్తున్నట్టు అధికారాన్ని వాళ్ళు చెలాయిస్తారు. మనం కట్టేటువంటి దాని డబ్బు మీద వాళ్ళు అధికారం చెలాయిస్తారు. ఆ అధికారం ఇంకా ఎన్ని రోజులు వాళ్ళ చేతిలో పెట్టాలి, మనం ఎందుకు సాధించుకోవద్దు అని చెప్పి ఇప్పుడు బీసీలో చైతన్యం కలుగుతుంది, చైతన్యం వస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కలిసి మ్యాక్సిమం 90% ఉంది. ఈ 90% కూడా ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్లో చూపించడం జరిగింది. 90% ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో బీసీ ప్రభుత్వం రావడం ఖాయం, బీసీ ముఖ్యమంత్రి రావడం ఖాయం. బీసీలో చైతన్యం వచ్చింది. మనం ట్యాక్సీ కట్టి వాళ్ళ అధికారం ఏమైంది, మనం ట్యాక్సీ కట్టి మనమే అధికారం వెళ్దామని చెప్పి మా బీసీలు మంచి జ్ఞానోదయులైనరు. వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో పెత్తందారులకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మీరేం చెప్తారు సార్? అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది, బలిసినోడి గుట్టెరుగలేకనే బానిస బతుకయింది. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది, బలిసినోడి గుట్టెరుగలేకనే బానిస బతుకయింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణచివేత మనపై, ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణచివేత మనపై. ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై. జై బహుజన బిడ్డ, జై జై బహుజన బిడ్డ, జై బహుజన బిడ్డ, జై జై బహుజన బిడ్డ. తరతరాలు
పాటగా చెప్పారు, మాటగా ఏం చెప్తారు? తరతరాలుగా విచిత్రం ఏమిటంటే ఈ భారతదేశ స్ట్రక్చర్ రూపొందించింది నేను ఒక రెండు విధాలుగా ఇద్దరు వ్యక్తుల ఆలోచన విధానంలో నేను చూస్తాను. ఒకటి మొట్టమొదటిది ఈ వేల సంవత్సరాలుగా ఈ అత్యధిక జనాభా ఉన్న బీసీ సమాజాన్ని మోసం చేస్తూ అధికారాన్ని చెలాయిస్తున్న ఈ అగ్రకుల వర్గాలని అంటున్న మనము వారు ఒక మనువు రూపొందించిన స్ట్రక్చర్లో ఇన్నేళ్ళు వాళ్ళ ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ళ రాజ్యాధికారం కొనసాగిస్తూ వస్తున్నారు. అలాగే డాక్టర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఇంకొక రకమైన స్ట్రక్చర్ను రూపొందించిండు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో ఉన్న మేధావులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళంతా అందరికీ అన్ని తెలిసినప్పటికీ ఆ విధానాన్ని రూపొందించుకునే భాగంలో వాళ్ళు పోరాటం చేయలేకపోతున్నారు, తెగింపు చేయలేకపోతున్నారు. అంబేద్కర్ గారు ఏదైతే ఏ విధంగా ఉండాలి భారతదేశం ఎవరి ఆధ్వర్యంలో ఎవరు పాలకులుగా ఉండాలని చెప్పిండు, ఆ పాలకులు వాళ్ళ చేతుల్లోకి వచ్చినప్పుడు ఈ భారతదేశం బాగుపడుతుంది. భారతదేశంలో ఉన్న అత్యధిక జనాభా కలిగిన ఈ బహుజనులు వారి జీవితాల్లో మార్పులు వస్తాయి. కాబట్టి భారతదేశంలో అంబేద్కర్ గారు ఎప్పుడు వస్తాయనే కదా ఈ సమావేశము, నిజంగానే మార్పు వస్తుందా? మార్పు రావాలని ఆ దిశలోనే ఇవాళ కదలిక వచ్చింది సమాజంలో. ఆ దిశలోనే ప్రజల్ని చైతన్యం చేసుకుంటూ అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఓటు ఎవరికి వేయాలి, మనం ఎవరికి ఓటేస్తున్నాము, ఎక్కడ మోసపోతున్నాము అనే దాని గురించే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవులు గారు కావచ్చు, మరియు ఈశ్వరయ్య గారు కావచ్చు, విశారదన్ మహారాజు లాంటి మేధావులు ఇవాళ ముగ్గురు ఒకటై ఈ సమాజానికి ఒక దిశానిర్దేశం చూపించాలనే ఒక పట్టుదలతో వాళ్ళు ముందుకొచ్చారు. వారి నాయకత్వంలో ఈ సమాజాన్ని మేల్కొల్పి మేము అధికారంలోకి వచ్చి మా వర్గాలను మేము చైతన్యం చేసుకొని వారి బతుకులలో వెలుగులు నింపడానికి మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఓకే, బీసీ సమాజం అంతా ఒక పక్క అత్యధిక జనాభా ఉన్నప్పటికీ కూడా రాజ్యాన్ని ఎందుకు సాధించలేకపోతున్నారు అంటే ఏం చెప్తారా మీరు? ఆ సాధించడం దిశలో ఈ సభ ఉపయోగపడుతుందని మీరు భావిస్తారా? అంటే ఇప్పుడు అగ్రవర్ణాలు ఒక కుతంత్రాలతోటి వీళ్ళని విడదీస్తున్నారు. ఆ క్రమం లోపల మరి వెనుకబడిన వర్గాల వాళ్ళంతా కూడా రాజ్యాధికారం కోసము, మన సామాజిక న్యాయం కోసము, మనమెంతో మన వాటా అంతా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనం పోరాటం చేస్తే కానీ మనకు దక్కుతాయి. కానీ ఈ చీఫ్ ట్యాక్స్ తోటి మనం లాభాన్ని పొందలేము, మన వచ్చే తరాలకు కూడా అది లాభం జరగదు. కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ ఉన్నాడు, పూలే ఉన్నాడు, ఇంతకుముందు చేసినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, సామాజిక న్యాయం జరుగుతలేదని వాళ్ళు కూడా సూచించారు. కాబట్టి మనం ఇప్పుడు చిరంజీవులు గారు, తర్వాత ఈశ్వరయ్య గారు, తర్వాత వేణు, మన సత్య, వీళ్ళందరూ కూడా వెనుకబడిన వర్గాలను చైతన్యం చేసి మన వాళ్ళని గెలిపించుకొని రాజ్యాధికారాన్ని పొందాలి అనేటువంటి ఆ దిశగా ప్రయత్నం చేసి మరి మనం రాజ్యాధికారాన్ని పొందాలి. అట్లయితే మన ప్రజలకు, మన వచ్చే తరాలకు మంచి జరుగుతుంది, ఇంత జనాభాకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఏమైనా చెప్తారా సార్? ఫైనల్ గా ఒక మాటలో ఏం చెప్తారు? బీసీలకు రాజ్యాధికారమే కావాలి, ఓట్లు మనవి, సీట్లు వాళ్ళ అవుతున్నాయి, ఓట్లు మనయే, సీట్లు కూడా మనయే కావాలని కోరుతున్నాం. ఓకే, రైట్. మొత్తానికైతే ఓట్లు మనయే, సీట్లు మనయే. ఫైనల్ గా మీరు ఏమైనా చెప్తారా సార్? అంతిమంగా సిద్దిపేట అంటే ఉమ్మడి మెదక్ జిల్లా వాసులకు కానీ, ఉమ్మడి మెదక్ జిల్లా బీసీ సామాజిక వర్గం కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గానికి మీరు ఏం చెప్తారు? రాబో రోజులలో ఎలాంటిది మనం చూడబోతున్నాం అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు మీరు? ప్రతి ఉద్యమంలో కానీ ఏదైనా కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణకు సిద్దిపేట అనే ఒక మార్గదర్శిగా ఉన్నది. రేపు బీసీ ఉద్యమాలలో కూడా ముందు ఉండి ఇక్కడ నుండే సిద్దిపేట నుండి అత్యధిక సీట్లు గెలిపించుకొని తెలంగాణలో ఉన్న మిగతా జిల్లాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మేము అభిప్రాయపడుతున్నాం. మా నమ్మకం అది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి సిద్దిపేట జిల్లా ఒక పోరాట జిల్లాగా ఇక్కడి నుంచే ఏ ఉద్యమమైన మొదలైనటువంటి సందర్భాన్ని చూసాం. సాహిత్యం కూడా ఇక్కడే ఉన్నది. మొత్తానికి సిద్దిపేట పట్టణ వేదిక సాక్షిగా ఒక సన్నాహక సమావేశం అయితే సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎనీవే, రానున్న రోజుల్లో బీసీలకు 42% వాటానే కాదు, మేమెంతో మాకంతా అన్న దిశగా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పొచ్చు. త్వరలో ఒక బహిరంగ సభ ద్వారా మళ్ళీ మీ ముందు మీ అందరినీ కలిసే అవకాశం నాకు ఉంటుందని ఆకాంక్షిస్తూ